Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ మహిళా ఎంపీ ఎమ్మెల్యే సిగపట్లు వారిద్దరూ ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా ప్రజాప్రతినిధులు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే, మరొకరు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ ఇద్దరు ఒకే జిల్లాకు చెందినవారు. సదరు ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకే ఆ మహిళా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం కూడా వస్తుంది. అయితే గత సార్వత్రిక ఎన్నికల నుంచి వీరిద్దరూ ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు, ఉప్పు నిప్పుగా ఉంటున్నారు. ఒకరి కూడా మరొకరికి గిట్టడం లేదన్న ప్రచారం కూడా జిల్లా రాజకీయ వర్గంలో వినిపిస్తోంది. వారిద్దరూ ఎవరూ కాదు, మాజీ మంత్రి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, నంద్యాల ఎమ్మెల్యే బైరెడ్డి శబరి కావడం విశేషం. గత సార్వత్రిక ఎన్నికలలో నంద్యాల ఎంపీ అభ్యర్థిగా అఖిల భర్త భార్గవరాం నామినేషన్ వేయడంతో వీరిద్దరి మధ్య గొడవలు ముదిరి పాకాన పడ్డాయి. అయితే నామినేషన్ ఉపసంహరణ చివరి రోజు భార్గవరాం తన నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు. టీడీపీ అధిష్టానం నుంచి సీరియస్గా ఆదేశాలు రావడంతో ఆయన తన నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు. ఎన్నికల సమయంలో తమ కోరిన మొత్తాన్ని ఎంపీ అభ్యర్థి ఇవ్వకపోవడంతో కావాలనే భార్గవ్ ఇలా చేశారనే ప్రచారం అప్పుడే జిల్లాలో జరిగింది. ఇక ఎన్నికలలో గెలిచినప్పటి నుంచి అఖిలప్రియ, శబరి ఒకరిని ఒకరు చూసుకున్నది లేదు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎంపీ శబరి అడుగు పెట్టలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రోటోకాల్ ప్రకారం ఎంపీకి కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని టీడీపీ నాయకులు చెబుతున్నారు. అయితే కొన్ని నెలల క్రిందట శ్రీవేళ్లలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఎంపీ శబరి 1 గంట మాత్రం ఉండి వెళ్ళిపోయారు. ఎంపీగా బైరెడ్డి శబరి గెలిచినా ఆమె తండ్రి బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నీ తానే వ్యవహరించారని, అందుకే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయని అంటున్నారు. ప్రతి విషయంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి చొరవ చూపుతున్నారని నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యే గుస్సాగా ఉన్నట్లు తెలుస్తోంది.